అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే స్ట్రీట్ స్టైల్లో దొరికే బ్రెడ్ బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ శనగపిండిని అయితే వేసుకోండి. నేనైతే 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ కోసం వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే కొంచెం శనగపిండి అయితే ఎక్కువ వేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత స్పైసీ తింటారో అనుకుంటే అంత కారం అయితే వేసుకోండి. నేను చిన్న టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. అందులో చిటికెడంతా వంట సోడాని అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి వాటర్ వేసేసి కలిపేయడం వల్ల మనకి పిండిలో లమ్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. అంటే అక్కడక్కడ ముద్దగా ఉండిపోతుంది. అదే కొంచెం వాటర్ వేస్తూ కలిపితే కంప్లీట్గా పిండి అంతా చక్కగా కలుస్తుంది. వాటర్ ఒక్కసారి వేసేయడం వల్ల మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా రాదండి. అదే నేను చెప్పినట్టుగా తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి అయితే తయారవుతుందండి. నేను చూపిస్తున్నట్టుగా శనగపిండి బ్యాటర్ని అయితే కొంచెం థిక్గానే కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదైతే రెడీ అయిపోయింది మనకు బ్యాటర్ అయితే. నేనైతే 5 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. వాటిని నేను చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లోనైతే కట్ చేసుకొని పెట్టుకోండి. మనకి స్ట్రీట్ స్టైల్లో ఇలాగే ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటాయి కదా బ్రెడ్ బజ్జీ. సో నేనైతే ఇలా తీసుకున్నాను. మనకి కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే వేసుకోవచ్చు. నేను ముందుగానే ఆయిల్ అయితే హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే బాగానే హీట్ అయి ఉండాలండి, ఎక్కువగానే హీట్ అయి ఉండాలి. ఆయిల్ అనేది సరిగ్గా మరగకపోతే మనకి బ్రెడ్ తొందరగా ఆయిల్ పీల్ చేసుకుంటుందండి. సో ఆయిల్ అయితే బాగా మరుగుండాలి. బాగా మరిగిన ఆయిల్లో బ్రెడ్ని అయితే తీసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి బ్యాటర్ని, ఆ శనగపిండి బ్యాటర్లో బ్రెడ్ని అయితే ముంచి మనం బజ్జీలు వేసుకోవాలండి. నేను చూపించాను కదా అలాగైతే వేసుకోవాలన్నమాట బజ్జీలు. ఇలాగ 2 వైపులు చక్కగా కాల్చుకొని తీసుకుంటే మనకి బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. బ్రెడ్ బజ్జీని వేపుకునేటప్పుడు మనం పెనానికి ఎంత సరిపోతాయో అంతే వేసుకోవాలి. అంతకు మించి వేసేస్తే మనకి ఆయిల్ లాగేస్తుందండి. బ్రెడ్ చాలా తొందరగా అయితే ఆయిల్ లాగేస్తుంది కదా. సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట బ్రెడ్ బజ్జీలు. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎంతమందికి స్ట్రీట్ స్టైల్లో అమ్మే బ్రెడ్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. స్ట్రీట్ స్టైల్లో అమ్మే బ్రెడ్ బజ్జీ చాలా టేస్టీగానే ఉంటుంది, కానీ వాళ్ళు వాడే ఆయిల్ కూడా చాలా ఇంజిన్ ఆయిల్లా ఉంటుంది అనమాట. సో మనమే ఇంట్లో హ్యాపీగా హెల్తీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ బ్రెడ్ బజ్జీకి కాంబినేషన్గా ఆనియన్ రైతా కానీ లేదంటే మూరి మిక్చర్ ఉంటుంది కదండి, మూరి మిక్చర్ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంటి ముందుకైతే ఒక బండి అతను వస్తారండి, ఆయన అయితే చాలా బాగా చేస్తారనమాట. మా పిల్లలకి నాకు చాలా ఇష్టం ఆ బ్రెడ్ బజ్జీ అయితే. ఆ బ్రెడ్ బజ్జీలో అయినా ఉల్లిపాయ పెరుగు ఇంకా మూరి మిక్చర్ వేసిస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదివరకు అయితే తెగ కొనుక్కొని తినేవాళ్ళమి. ఇంక మేము ఈ మధ్య అయితే చాలా తగ్గించేసామన్నమాట. బయట ఫుడ్స్ అంత హెల్దీ కాదు, అంత మంచిది కాదు అని చెప్పి రియలైజ్ అయ్యి చాలా వరకు తగ్గించేసాం బయట ఆయిల్ ఫుడ్స్ అయితే. ఇంట్లోనే చాలా వరకు పిల్లలకి అయితే చేసి పెడుతున్నానండి. అదే మంచిది కూడా మనకి. సో ఇప్పుడు నేను దీనికి కాంబినేషన్గా అయితే ఉల్లిపాయ పెరుగు అయితే చేసుకొని పిల్లలకి ఇస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టం ఉల్లిపాయ పెరుగు వేసి బ్రెడ్ బజ్జీ ఇస్తే. మీలో ఎంతమందికి ఉల్లిపాయ పెరుగుతో బ్రెడ్ బజ్జీ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో ఇంకా అవ్వలేదు, చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్.